జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భూతద్దం పెట్టి ఎంకులాడదామన్నా కూడా పువ్వు పార్టీ పబ్లిక్లో ఏడగుడగా అనొస్తలేదట. కాంగ్రెస్ పార్టీ, కారు పార్టీ ప్రచారం జోరులుంటే పువ్వు పార్టీ మాత్రం ప్రచారంలో పత్తాకు కూడా కానొస్తలేదట. సాలించుకొని ఏ పార్టీతోనన్నా పువ్వు పార్టీ చేతులు కలిపిందా అంటే అన్ని ముచ్చట చెప్తాపండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని ఇప్పటికే అధికారంలో ఉన్న షై పార్టీ బుడ్డ లీడర్ల కాన్ నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరూ కూడా ప్రచారంలో పాలు పంచుకొని ఇంటింటికి పోయి షై పార్టీని గెలిపియాలని కాళ్ళు చేతులు పట్టుకునే పని చేస్తున్నారు. అటు కారు పార్టీ కూడా షై సర్కారు బాకీ కారట్లు పట్టుకొని బాగానే ప్రచారం చేస్తుంటే నడమల కమలం పువ్వు పార్టీ మాత్రం ప్రచారం ఎక్కువ చేస్తనే లేదట. మొన్న ఒకరోజు జోరు మీద ప్రచారం చేసినట్టే చేసినా కూడా ఇప్పటి వరకు పువ్వు పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా జూబ్లీహిల్స్ గల్లుల్లా ప్రచారం చేసినట్టే కానొస్తలేదని దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కొందరు పువ్వు కార్యకర్తలు రందివాడుతుర్రట. పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు పార్టీ పగ్గాలు పట్టినాకనే మొత్తం పువ్వు వాడిపోయి కాండంకాడికెళ్ళి ఎండిపోయి ఎందుకు కాకుండా పోతుందని ఇప్పటికే కొందరు మొత్తుకుంటుర్రు. ఇప్పుడు పువ్వును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరిమళించేటట్టు చేయకుంటే మట్టుకు రామచంద్ర సారు పగ్గాలు పట్టినందుకు బీజేపీ బికార్ అయ్యేటట్టే ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.